ఘంటసాలకు ఘననివ్వాలి. ఘంటసాలను ఎన్నటికీ మరువలేమని, ఆయన పాడిన పాటలు ఎన్నటికీ మరువలేమని కొండ పాలకొండయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండ సుబ్బయ్య అన్నారు. ఆదివారం నా ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ పార్క్లో ఉన్న ఆయన విగ్రహానికి కొండా సుబ్బయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కడప జిల్లా కవుల కళాకారుల జిల్లాగా గుర్తింపు పొంది ఉండేదని, ప్రస్తుతం అలాంటి కళాకారులు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబో రోజుల్లోనైనా అధికారులు, రాజకీయ నాయకులు వాటికి గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల తెగల హక్కుల పరిరక్షణ సంఘం కడప జిల్లా కో కన్వీనర్ ఓవుల్రెడ్డి పల్లెస్ శేఖర్, రాయల్ కరీం సేన సేవా సమితి అధినేత షేక్ రాయల్ కరీముల్లా, ఘంటసాల అభిమానులు, రాము, నివేదిత, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని నెహ్రూ పార్కు నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మాతో పాటు స్కూల్ పిల్లలు రాబో రోజుల్లో ఆయనలాగే ఎంతోమంది గాయకులుగా ఎదగాలనే ఒక దుర్గ సందర్భంతో ఈ పిల్లలతో ఈరోజు ఆయనకు ఘన నివాళులను అర్పించాలని జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఈ మధ్యకాలంలో కళాకారులు కానీ గాయకులు కానీ వాళ్ళను విస్మరించే పరిస్థితులు జరుగుతున్నాయి. కనుక మన రాష్ట్రంలో గతంలో ఘంటసాల లాంటి వాళ్ళు కానీ, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు గాయకులుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని వాళ్ళతో అంతరించే పరిస్థితి జరుగుతుంది. కనుక రాబోయే ప్రభుత్వాలు కానీ ఈ కళాకారులు గుర్తించి వాళ్ళ బాటలో రాబోయే తరానికైనా మంచి కళాకారుల మీద వాళ్ళని మర్చిపోయే విధంగా కాకుండా వాళ్ళ పేరును ఉద్ధరించే విధంగా రాబోయే వాళ్ళను డెవలప్ చేయాలని ప్రభుత్వాలు కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఒక జీవో తీసుకొచ్చి కళలపై మనం ఈరోజు స్పోర్ట్స్ పైన ఎలా చేస్తున్నామో కళాకారులు కానీ వాళ్ళ ఉన్నతి చదువు అనేది పూర్తిగా చదివే అవసరం కాదు. వాటితో పాటు కళలు ఎంతో అవసరం. ఆటలు, కళలు కూడా చాలా అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా యువకులను, పిల్లలను కూడా వీటిపైన దృష్టి మళ్లించే విధంగా ప్రభుత్వాలు చర్య